నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా అందరం పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెష్పై మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరేం మాట్లాడమనుకోవచ్చు. యేసు అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. యెష్పై మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను. ఎవరి గురించి చెప్తున్నారు దేవుడు? యెష్పై. యెష్పై అంటే ఎవరు? యెష్పై మొద్దు నుండి చిగురు పుట్టును. యెష్పై ఎవరు? దావీదు ఒక తండ్రి పేరు యెష్పై. యెష్పై మొద్దు నుండి చిగురు పుట్టింది. చిగురు అనగా దావీదు గురించి చెప్తున్నాడు. అక్కడ దావీదు గురించి చెప్తున్నాడు. ఏమని? యెష్పై మొద్దు నుండి చిగురు పుట్టింది. దావీదు గురించి చెప్తున్నాడు. మొద్దు నుండి చిగురు ఎప్పుడు పుట్టింది? చిగురు లేకపోతే దాన్ని ఏమంటారు? మొద్దు అంటారు. అది ఇంత కాస్తంత చిగురు పెట్టింది అనుకో, దీనివల్ల ప్రయోజనం ఉంది. దీనివల్ల మనకి ఫలం వచ్చి, దీనివల్ల మనకి ఉండిద్ది. అలానే మీరు చూసినట్లయితే యెష్పై మొద్దు నుండి చిగురు పుట్టినంటే యేసుక్రీస్తు ప్రభు గురించి సాదృశ్యం. యేసయ్య ఎవరి వంశంలో పుట్టాడండి? ఎవరు గోత్రం అనట్లా, ఎవరు వంశము? దావీదు వంశములో నుంచి యేసయ్య పుట్టాడు. ఆ యొక్క యెష్పై మొద్దు చిగురించకుండా ఆ విధంగానే ఉంటే యేసయ్య వస్తాడా? యేసుక్రీస్తు ప్రభు వస్తాడా? అక్కడ ఎంత టైం పట్టింది ఇంత చిగురు రావడానికి? చాలా సంవత్సరాలు పట్టింది. చాలా ఏళ్ళ పట్టింది. పనికిరాని చెట్టును మనం ఉంచుతామా? మోడుగా మొద్దుబారిపోయి ఆ చెట్టు అలా ఉంటే ఇంటి ముందు ఎవరన్నా ఉంచుతారా? ఉంచుతారు. ఎందుకు? పొయ్యి కింద వేసుకోవడానికి. పొయ్యి కింద వేసుకోవడానికి ఉంచుతారు. ఎందుకు? అది దేనికి పనికిరాదు కాబట్టి. ఆ మొద్దును ఉంచుకుంటారు. ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో పనికిరాని వాడిగా ఉన్నావా? పనికిరాని దానిగా ఉన్నావా? ఒక మొద్దు వలె చిగురు లేకుండా, చూస్తానికి అందరు చీదరించుకునే విధముగా, అందరూ వీళ్ళక అనే విధముగా ఒక మొద్దు వలె ఇంతంటే ఇంత కూడా చిగురు లేకుండా నీ యొక్క జీవితం కొనసాగుతుందా? నా దేవుడు అంటున్నాడు ఈ రోజున, కింద మాట చదువమ్మా. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎప్పుడు ఫలించిద్ది? ఆ మొద్దు చిగురించినప్పుడు ఫలించిద్ది. ఏ విధముగా? బహుగా ఫలించిద్ది. రోజున ఆ మొద్దనగా నీవు, నేను, మన యొక్క జీవితం ఒక మొద్దు వలె పనికి రాకుండా ఇంతంటే ఇంత చిగురు లేకుండా ఉందా? ఇన్ని సంవత్సరము నుంచి వస్తున్నావే కానీ
మేము దేవుడి సన్నిధిలో ఒక మొద్దు వలె ఉండిపోయాం. మా జీవితంలో ఇంత చిగురు లేదు, ఇంత చిగురనే ఆశీర్వాదము లేదు, ఇంత చిగురనే కార్యము లేదు. మా జీవితం ఒక మొద్దు వలె మోడిపారిపోయిందని బాధపడుతున్నావు నీవు ఈ రోజున. ఇంత చిగురు వస్తే ఖచ్చితంగా బహుగా ఫలించిద్దని మనం నమ్ముతాం. దేవుడు అంటున్నాడు ఈ రోజున, దేవుడు అంటున్నాడు, బారిపోయిన జీవితాన్ని కూడా చిగురించే దేవుడు. 3 మాటలు మీతో చెప్పి త్వరగా ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచించినట్లయితే ఒక సహోదరికి వివాహమైంది. వివాహమైనాక ఎన్నో సంవత్సరం నుంచి ఎదురు చూస్తుంది. పిల్లలు కలగకపోతే ఇంకా నాకు కలగరేమోనని చెప్పేసి తన భర్త వేరొక వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకున్నాక ఆమెకి పిల్లలు కలిగారు. చూడండి పాయింట్, అందరు ఇటు చూడండి, పిల్లలను రోజు చూస్తున్నారు. పిల్లలు కలిగారు. ఈ యొక్క సహోదరి జీవితం ఏ విధముగా ఉంది? ఒక మొద్దు వలె బారిపోయి జీవిస్తుంది. తన భర్త వివాహము చేసుకున్న మరొక స్త్రీ పిల్లలు కలిగింది. ఆమెకి పిల్లలు ఉన్నారు, ఈమెకి పిల్లలు లేరు. కారణమును బట్టి అనేక మాటల చేత గాయపరచబడింది, అనేక మాటల చేత విసుకడేసింది. దేని మీద? ప్రాణం మీద. అయినను తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆమెకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అనే ఒక కొరతతో, ఆ యొక్క కారణమును బట్టి అనేక మాటల చేత గాయపరచబడ్డానయ్యా. ఏంటయ్యా నా బ్రతుకు? ఏంటమ్మా? ఏంటి? 10 మంది కుమారులు కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? మీరు ఆలోచించినట్లయితే ఒక్క మాట చాలండి, చాలా ధైర్యం వచ్చింది. 10 మంది మగ పిల్లలను పెట్టి వాళ్ళందరికంటే ముందు నీకెవరు పెద్ద కుమారుడు? నేనేగా. వాళ్ళందరికంటే నేను నీకు ఎక్కువైన వాడిని కాదా? ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఒక్క మాట కూడా ఆదరణ ఇవ్వాల. అయినా సంవత్సరం ప్రార్థన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూనే ఉండేది. అయినా యొక్క మొద్దు వల్లనే ఉంది, ఇంత చిగురు కూడా లేదు. ఆ పాడిపోయే ఉంది తన జీవితం అంతా, ఇంత చిగురు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా మాటలు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా తలదించుకోవడం, నలుగురిలో కూర్చున్నా హాస్పిటల్లో చూపించుకోండి అమ్మా, ఇన్ని సంవత్సరాలు అయింది, మీకేం పుడతారు, అక్కడికి వెళ్ళండి అమ్మా, ఇక్కడికి వెళ్ళండి అమ్మా, ఏంది ఇన్ని సంవత్సరాల నుంచి మీకు పిల్లలు పుట్లా, ఎవరిలో లోపం ఉందమ్మా? మాటలు. అయ్యో నా వల్ల కావట్లేదయ్యా బ్రతుకు, పారిపోయింది నా జీవితం. కుమ్మిలిపోయి ఏటేటా సంవత్సరము దేవుడి సన్నిధికి వచ్చిన రీతిగా దేవుడి సన్నిధికి వచ్చి ఒక్కరోజు ప్రార్థన చేసింది. ఏ విధముగా? అయ్యా యేసయ్యా, నన్ను చూస్తున్నావా తండ్రి? ఈ వాడిపోయిన జీవితాన్ని నువ్వు చూస్తున్నావా? మొద్దు వలె మిగిలిపోయానయ్యా, ఇంక నా బ్రతుకు ఏంటయ్యా? ఏందయ్యా నా బ్రతుకు? బారిన జీవితాలు కూడా ఇంత చిగురిస్తే బహుగా ఫలించింది కదా దేవా. ఏంటి నా బ్రతుకని ఒక్క మద్యము తాగిన స్త్రీ వలె మౌనముగా పెదాలు కలుపుతూ ప్రార్థిస్తుంది. అక్కడ యాజకుడు ఉన్నాడు, అంటున్నాడు, ఏంటమ్మా మద్యము తాగొచ్చావా? సౌండ్ రావట్లా, పెదాలు కదులుతుని, ఏమన్నా తాగొచ్చా? కదయ్యా, మనోదుంకముతో నా బ్రతుకు ఒక మొద్దు వలె బారు లేని జీవితముతో కొనసాగుతున్నా
నిందలతో, అవమానాలతో తట్టుకోలేక, బాధతో, వేదనతో, ఏ కారణము లేకుండా అనేక మాటల చేత గాయపరుస్తున్నారయ్యా అని ఒక్క మాట చెప్పి, ఆ మాట చెప్పినప్పుడు ఆ సహోదరి ఎక్కడ ఉంది? దేవుడు సన్నిధిలో ఉండి ఆ మాట పలికింది. దేవుడు సృష్టించిన ఆయన సన్నిధిలో ఉంది. నిన్ను సృష్టించింది ఎవరు? నిన్ను సృష్టించింది ఎవరు? నీ తల్లిదండ్రులా? కాదు, యేసయ్య నిన్ను సృష్టించాడు. ఆయన సృష్టించిన సృష్టికర్త అయితే ఒక మొద్దు వలె నిన్ను ఉంచుతాడా? ఒక కర్ర వలె నిన్ను ఉంచుతాడా? ఉంచనే ఉంచడు. ఆ రోజు నా సహోదరి ఆ మాట పలికినప్పుడు దేవుడు ఆ మాట విన్నాడు. ఆ మరుక్షణమే ఇంటికెళ్ళిన 2 రోజులకే అవను కన్సీవ్ అయ్యింది. ఆ యొక్క మొద్దు నుండి ఇంత చిగురు పుట్టిందండి. ఆ ఇంత చిగురు కాస్త ఫలించింది. దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంది. యేసయ్య, నాకు మాత్రం ఒక మగ బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ సేవకి అంకితం చేస్తాను ప్రభువా. ఈ నిందలు, అవమానాలు కొట్టివేయడానికి ఒక్క బిడ్డనిస్తే చాలయ్య నా బ్రతుకుకి. ఆ బిడ్డ నాకు అక్కర్లేదయ్యా. పాలు విడిచిన మరుక్షణం నీ సన్నిధిలో వాడుకోండయ్యా. గొప్ప సేవకుడిగా మరుక్షణమే దేవుడు కార్యం చేశాడు. కార్యం చేసిన దేవుడు ఊరుకనే ఉంటాడా? అన్ని సంవత్సరములైతే, ఎన్ని సంవత్సరముల నుంచి పిల్లలు లేని కొరత ఉందో, మనకు ఒక్క బిడ్డిస్తే మనం ఏం చేస్తామండి? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ఒకే ఒక్క బిడ్డ పుడితే దేవుడికి ఇచ్చే అంత మంచి మనసా మంది? ఎంత గొప్ప మనసు అండి ఆమె తల్లిది. దేవుడు అంటున్నాడు, నిన్ను పుట్టించిన వాడు నేనైతే నీ గర్భాన్ని ఎందుకు మోస్తాను? ఈ రోజున నీ గర్భాన్ని ఎందుకు మోస్తానని నువ్వు ఇంకా కుమిలిపోతున్నావు? నిన్ను ఒక మొద్దు వలె ఎందుకు నిలబెడతానని అనుకుంటున్నావు? ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఒక్క బిడ్డను అడిగితే దేవుడు బోనస్గా 5 కొనిచ్చారు. ఆ ఒక్క బిడ్డను దేవుడి సన్నిలో వాడబడుతుంటే ఆమె కళ్ళ ముందు 5గురు తిరుగుతున్నారు. దేవుడు ఇవ్వగలని దేవుడు. అంతేకాని ఒక్క మొద్దు వలె దేవుడు ఉంచేవాడు. ఆమె ఏం చేసింది? ఆ మొద్దు లాంటి జీవితాన్ని కాస్త ఇంత చిగురొచ్చింది. దేవుడుగా బహుగా ఫలించేలాగా దేవుడు చేశాడు. ఈరోజు 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చేదైన మెమరీస్ని కూడా దేవుడు మధురముగా మార్చగలిగిన దేవుడమ్మా. నీకు చేదు లాంటి అనుభవములు కూడా దేవుడు గొప్పగా ఒక మంచి తీయడిని జ్ఞాపకాలుగా ఇచ్చేవాడమ్మా. మీరు ఈ రోజున ఆలోచించినట్లయితే ఒక వ్యక్తిని అన్నాతమ్ములందరూ కలిసి అమ్మి వేశారు. పరాయి దేశానికి. భాష వచ్చా? భాష రాదు. కట్టుకోవడానికి బట్టలు ఉంటాయా? ఉండదు. కడుపు నిండా తినడానికి భోజనం దొరికిద్దా? దొరకదు. అనాది వలె ఒక తెలియని వ్యక్తిగా ఆ తెలియని ప్రాంతంలో బ్రతికాడు. ఒక బానిసవాడిలాగా అనేక ఇబ్బందులు పెట్టారు. ఒక్క వ్యక్తి అయితే మీరు చూసినట్లయితే కొరడాలతో కొడుతున్నాడు కూడా. ఎందుకంటే ఆ రాజుగారు వస్తున్నారు, ఫరో రాజు గారు ఆయనకి నమస్కారం చేయి వంగి అంటే, నేను నా దేవుడుకు తప్ప నేను ఏ ఒక్కరికి సాగిలబడిన అన్నాడు. ఎంత యథార్థవంతుడండి. కొట్టారు కొట్టారు కొట్టారు. అయినా తన యొక్క ఆపలా ప్రార్థన మోడిపోయిన జీవితంలాగా అక్కడ కొనసాగాడు. అయినా కానీ పరీక్ష ఎవరికి? ఆ యోసేపుకి. ఇంకా నన్ను పరీక్షిస్తున్నావా అని నవ్వుకునేవాడేమో. కానీ పొతిఫర్ భార్య ఏం చేసింది? నన్ను మోహించని వెంబడించింది. అయినా కానీ అక్కడ కూడా పాపము చేయడానికి ఛాన్స్ వచ్చినా కానీ ఎవరు లేరు, పాపము చేయొచ్చు, ఆ పాపము కూడా విడిచిపెట్టి నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని తన యథార్థతను కాపాడుకొని ఆ ప్రదేశం నుంచి పారిపోయాడండి.
ఆ ప్రదేశం నుంచి నీతిగా పారిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీతిగా పారిపోయి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడ్డారు. తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు జైల్లో బెయిల్ పెట్టి తీసుకొని వస్తారు. తండ్రి ఏమన్నా ఉన్నాడా? అన్నాదమ్ములు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు పెళ్ళి అయిందా? బంధువులు ఉన్నారు. ఎవరు తీసుకొస్తారు చెరసాల్లో నుంచి? ఎవరు తీసుకొస్తాడు? ఎవరు తీసుకొస్తారంటే నమ్ముకున్న దేవుడు బయటికి తీసుకొచ్చాడమ్మా. 2 సంవత్సరములైనా కానీ గొప్పగా తీసుకొచ్చి ఒక స్థాయి ఇచ్చాడు. ఒక స్థాయి ఇచ్చాడు. ఆ యజమానుడు కూడా బయటికి వెళ్ళాలంటే ఈయన పర్మిషన్ లేనిది ఆయన బయటికి అడుగు కూడా పెట్టాడు. అయినా అయినా యథార్థతను కోల్పోయాడా? యథార్థతను కోల్పోయాడా? నీతిని కోల్పోయాడా? పరిశుద్ధతను కోల్పోయాడా? ఎన్ని దెబ్బలండి! దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద పడతం కూడా మామూలుగా పడలా. అంత శ్రమలకుంటూ వెళ్ళాడు, అంత శోధనలో వెళ్ళాడు. అయినా తన యొక్క 3 బాడిపోయిన తన జీవితాన్ని దేవుడు చిగురించేలాగా చేశాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యోసేపు ఒక్క చిగురించే కొమ్మ, యోసేపు ఒక్క ఫలించే కొమ్మ. తన 3 బారిన జీవితాన్ని దేవుడు చిగురింపు చేసి బహుగా ఫలించాడు. ఏ విధముగా అంటే ఏ అన్నాదమ్ములైతే వెలివేస్తారో అదే అన్నాదమ్ములందరూ తన కాళ్ళ కింద పడేలాగా దేవుడు తీసుకురాలేదా? ఏం చేశాడు దేవుడు? బహుగా ఫలించేలాగా చేశాడు. 3 బాడిన జీవితాన్ని దేవుడు ఇంత చిగురింపు చేసి ఫలించేవాడమ్మా. 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఏ అముదు మారాలంటే ఒక్క మెమరీని కూడా మధురముగా మార్చాడు. యష్పై మొద్దు నుండి చిగురు పుట్టిందంటే దావీదు వంశంలో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు పుడతాడమ్మా అని గర్భిణీలో ఉన్న అందరికీ చెప్పారండి. లోకరక్షకుడు ఒక గర్భాన్ని పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగింది? కన్యకలందరూ ఏం చేస్తున్నారు? కొంతమంది అయితే అదేంది కన్యకగా ఉండి గర్భిణీ అవుతే తలెత్తుకొని ఇస్తారా ఊర్లో అని కొంతమంది లోకరక్షకుడు నా గర్భాన పుడతాం నేను చేసుకున్న ధన్యత. కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఆస్తిపరులు ఉన్నారు, బాగా రిచ్ పర్సన్స్ ఉన్నారు, ఏమీ లేనోళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరి గర్భాన పుట్టాడు? మరియమ్మ గర్భాన పుట్టాడు. మరియమ్మ గర్భాన పుట్టినప్పుడు ఆమె జీవితం ఏ విధముగా ఉంది? ఆయనకి ప్రసవివ్వడానికి కూడా స్థలము లేదు. ఆమె అనేక టాబ్లెట్లు వేసుకొని మంచిగా ఆయనకు ఫలం ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. మంచి తిండి ఇప్పుడు చూడండి, కుంకుమ పువ్వు అంట, అది తింటే బొల్లే పుడతారంట తెల్లగా. ఇప్పుడున్నాయా? ఏమీ లేవు. పేదదాని మరియమ్మ గర్భాన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. చోటు కూడా లేక పశువుల పాకలు పుట్టినప్పుడు ఆయన పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఆయన వాళ్ళ తల్లి మరియమ్మ గారు అందరు ఎక్కడికి వెళ్ళారు? ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ బంధువులందరూ చెప్పుకుంటున్నారంట. ఎవరు చెప్పుకుంటున్నారు? వడ్డిచ్చే వాళ్ళు చెప్పుకుంటున్నారు. గుంపుగా వచ్చారా, అందరికీ వట్టేసినరా, ఇంకా ఉన్నారా చాలామంది జనం. ఏంద్రా ఏమీ లేవు, అయిపోయినాయిరా, ద్రాక్షరసం అయిపోయినాయిరా, ఏం చేయాలరా అని చెప్పేసి అందరు చెప్పుకుంటున్నారు వడ్డిచ్చేవాళ్ళు.
మరియమ్మ చెవున పడింది ఆ వార్త. మరియమ్మ చెవున పడింది ఆ వార్త. కుమారుడు దగ్గరకు వచ్చి చెప్తుంది, అయ్యా ఏంటమ్మా, ద్రాక్షరసం అయిపోయిందంటయ్యా. సగం ఆకలితో వెళ్ళిపోతారు అందరు. మా నాకింకా ఇంకా సమయము రాలా. ఏంటంట, నాకింకా సమయము రాలా, నీకు ఈరోజు ఇంకా సమయము రాలా, నీ యొక్క మొద్దు చిగురించడానికి ఇంకా నీకు సమయము రాలా. ఈ రోజున ఇంకా నా బ్రతుకు ఇంతేనా, ఇంకా నేను ఇలానే ఉండిపోతామేనా, ఎప్పుడు నా జీవితం కన్నీళ్ళేనా, ఎప్పుడైనా నా జీవితంలో కార్యం జరిగేది, నువ్వు ఎప్పుడైనా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేది, ఎప్పుడైనా నా జీవితంలో ఆశీర్వాదం చూసేది, ఎప్పుడైనా నా భర్త మారేది, ఎప్పుడైనా నా అప్పులు తీరేది, ఎప్పుడైనా మాకు వివాహాలు జరిగేది, ఎప్పుడైనా నా కార్యం జరిగేది, నువ్వు పదే 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 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నావే. సంవత్సరం ఆఖరిలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అనగా, నీకు ఇంకా సమయము రాలా. దేవుడు చెప్తున్నాడు, ఏమని 30 సంవత్సరములు ఉన్నాడు, ఎదిగాడు. అప్పుడు అంటున్నాడు, అమ్మా నాకు ఇంకా సమయం రాలేదమ్మా, నాకు ఇంకా సమయం రాలేదంటున్నాడు. కానీ నీవు ఈ రోజున 5 నెలలు వెయిట్ చేసి, సంవత్సరం వెయిట్ చేసి, 2 సంవత్సరాలు వెయిట్ చేసి, 5 సంవత్సరాలు వెయిట్ చేసి, ఇంకెప్పుడు నా కార్యం జరిగేది, ఇంకెప్పుడు నా కార్యం జరిగేది బాధపడుతున్నావా? ఈరోజు బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఇంకా సమయము రాలేదు సహోదరి, ఆయన నీ పట్ల కార్యం చేయడానికి. ఎందుకు చెప్తున్నాడంటే, మామిడికాయలు ఏ కాలంలో పుడతాయమ్మా? వేసవ కాలంలోనే ఉంటే. ఒక నిర్ణయ కాలం అనేది నీ జీవితంలో ఉంది. ఆయన మహిమ తెచ్చుకోవడానికి ఒక నిర్ణయ కాలం నీ జీవితంలో ఉంది. కానీ నీవేం చేస్తున్నావు? బాధపడుతున్నావు. నీవేం చేస్తున్నావు? దిగులు చెందుతున్నావు. నీవేం చేస్తున్నావు? కుమిలిపోతున్నావు. నీవేం చేస్తున్నావు? ఇంకా నా బ్రతుకు ఎందుకు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, తల్లికి చెప్తున్నాడు, ఏమని, అమ్మా ఇంకా నా సమయం రాలేదు. అప్పటికి ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరములు కూడా అయిపోవచ్చినాయి. 31 అడుగు పెట్టిన సమయం అది. అప్పుడు కూడా సమయం రాలేదన్నాడు. నీ యొక్క ప్రశ్న, ఇంకెప్పుడు నా సమయం అని. నీ యొక్క ప్రశ్న, ఇంకెప్పుడు నా సమయం అని. దేవుడు అనుకున్నాడు, ఇదే నీవు చూసే గొప్ప దినము, నీ జీవితంలో కార్యము జరిగే దినం ఇదే. సమయము కోసం మనం ఏం చేయాలి? దేవుడు ఒక్క మాట కాదు, 3 మాటలు చెప్తాడమ్మా. 3 మాటలు ఏం చెప్తాడంటే, ఒక్కసారి దేవుడు చెప్తాడు, అయ్యా నేను ఈ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అయ్యా అంటే, ఎస్ కానీ ఇచ్చేసేయి. ఇంకొకసారి చెప్తాడు, నో నీకు ఇది మంచిది కాదు, నువ్వు చూసుకున్న సంబంధం మంచిది కాదు, నేను చెప్తానుగా అంటాడు. ఇంకొకసారి వచ్చామనుకో, దేవుడు చెప్తాడు, వెయిట్ చే తల్లి, బిడ్డా నువ్వు వెయిట్ చే, నువ్వు అనుకునేది ఇది, నేను గొప్పగా నిన్ను నిలబెట్టాలంటే నువ్వు వెయిట్ చేయి. ఇంకెప్పుడయ్యా నా బ్రతుకు, ఇంకెప్పుడయ్యా నేను మోడు వాడిన జీవితంలో నేను ఇంకా కొనసాగాల? 2021లో వచ్చా నేను, 2025 అయిపోతుని, 2026లోకి అడుగు పెడుతున్నా. నా కార్యం చేయవా అంటే, నా మోడు బాడిన బ్రతుకును చిగురించవా అంటే, దేవుడు చెప్తున్నాడు, అన్నాను జ్ఞాపకం చేసుకో. పిల్లలు లేని కొరత అనేక మాటల చేత మోడు బాడిన జీవితంతో జీవించింది. ఇంత చిగురొచ్చి బహుగా ఫలించింది. యోసేపు అన్నాదమ్ముల దగ్గర అందరి దగ్గర వెలివేయబడ్డాడు, పరాయి దేశానికి. అక్కడ కూడా తన యథార్థతను కాపాడుకున్నా, పరిశుద్ధతను కాపాడుకున్నా చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నా కానీ దేవుడు తనను చూసి, మోడుబాడిన జీవితాన్ని చూసి బహుగా ఫలించేలాగా చేశాడు. యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఇంకా సమయం రాలేదంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇదే సమయం. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, ఇప్పటి వరకు ఆయన సమయం రాలా.
నీ పట్ల కార్యము చేయడానికి అంటున్నావుగా, నా కార్యం చెయ్యయ్యా, నా కార్యము చెయ్యయ్యా, నా భర్తను మార్చేయి, ఎప్పుడయ్యా నా గర్భం తెరిచేది అంటున్నావుగా. ఇప్పుడు వరకు దేవుడికి సమయం రాలా, నీ ద్వారా ఆయనకు మహిమ రావడానికి. నూతన సంవత్సరంలో ఆయనకు సమయం వచ్చేసింది. ఎంతమంది ఆపాలనుకున్నా నీ యొక్క కార్యముని, ఎంతమంది అని ప్రయోగాలు చేసి ఆపాలనుకున్నా ఏ ఒక్కరు ఆపలేరని నా దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఆయన సమయం వచ్చేసి నీ మోడు బారిన జీవితాన్ని ఏం చేయబోతున్నాడంటే, మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవో, మారానుభవం మధురముగా మార్చగలవు నీవో. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఆయన సన్నిధిలో ఆయన మేము తెలుసుకోవడమే, ఆయన దగ్గరకు రావడమే మా జీవితం ధన్యత అయిందని. నీవు ఏ రోజైతే నీ పూర్ణ హృదయంతో అది నమ్ముతావో ఆ క్షణమే మొదలు పెడతాడు నీ కార్యాన్ని దేవుడు. ఆ క్షణమే నీ మోడు బారిన జీవితాన్ని చిగురింపజేసి బహుగా ఫలించి అనేక మంది ఎదుట ఇక్కడ సాక్షి బిడ్డగా నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపడతాం. ఒకానొక రోజున మా నలుగురు జీవితము కూడా మోడు బారిపోయింది. మేము 5వ లైన్లో ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నప్పుడు మా ఇంటి వెనకాల వాళ్ళు ప్రార్థన వాళ్ళు, మేము ఫుల్ పూజల వాళ్ళం. అక్కడ ఇంట్లో వాళ్ళు స్నానం చేసేటప్పుడు వినపడేది పక్కన ఇదే పాట. ఏంది పాట? మోడుబారి జీవితం ఏంది, చిగురింపేంది, చిగురు అంటే ఆకు కదా, మోడుబారి జీవితం చిగురేంది, ఎవరు యేసయ్యా అనుకునే వాళ్ళం. అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. ఆ యొక్క పాటనే మా జీవిత సాక్ష్యంగా దేవుడు చేస్తాడు. మేము కల్లో కూడా ఊహించాల. మోడుబారిపోయిన మా జీవితాన్ని దేవుడు ఆయన అక్కుడు చేర్చుకొని చిగురింపచేసి ఈ రోజున బహుగా ఫలించే వారిలాగా దేవుడు చేశాడంటే మేము ఒక్కటే అనగలుగుతాం, అయ్యా ముందే రావాల్సిందయ్యా, ఎప్పుడో ధన్యులం అయిపోయే వాళ్ళం. చాలా లేట్ అయిపోయింది, పర్లేదు, ఇప్పటికైనా నిన్ను తెలుసుకోవడమే మేము చేసుకున్న ధన్యత అయ్యా. నీవు ఈ రోజున బాధపడమకు సహోదరుడా, దేవుడు సన్నిధిలో మోడు పాడిపోయిన నిన్ను ఆ విధముగానే ఉంచడమ్మా. ఎన్నో సంవత్సరం చెల్లింది అన్న, మోడు పాడిపోయిన లాగే ఉందా? లేదు, చిగురు పుట్టింది, బహుగా ఫలించింది. నీ జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందామండి. అందరం మోకాళ్ళు ఇద్దాం. ఒక్కసారి సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చేసాం. సహోదరుడా, ఈ సంవత్సరం అంతా నా జీవితంలో ఎప్పుడయ్యా కార్యం చేసేది, ఎప్పుడయ్యా నా కార్యము జరిగేది, ఎప్పుడయ్యా నా బ్రతుకులో ఇంకా చిగురు పుట్టేది అని నువ్వు బాధపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ యొక్క మొద్దుకు కూడా చిగురు పుట్టబోతుంది. దేవుడు అంటున్నాడు, ఇంకా సమయం రాలా, ఇంతవరకు వెయిట్ చేసావుగా, ఇంకా నువ్వు వెయిట్ చేసే పరిస్థితి లేదు నీ జీవితంలో, నువ్వు ఎదురు చూసే పరిస్థితి లేదు. ఇదిగో నీ పట్ల నేను నూతనమైన కార్యము చేయబోతున్నాను అంటున్నాడు. నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏ లోకం ఎదుట, ఏ మనుషులు ఎదుట హేళన చేశారో, చేదరించుకున్నారో, నిందలు వేశారో, అవమానించారో, ఆ మనుషులు ఎదుటే దేవుడు నీ పట్ల భయంకరమైన కార్యము చేయబోతున్నాడు. సహోదరుడా, నమ్మి ప్రార్థించు. మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింపజేసేవాడమ్మ. అన్న జీవితం మోడు బారిపోయింది, గొప్పగా చిగురించి బహుగా ఫలించింది. యోసేపు జీవితం అన్నా తమ్ములు వెలివేశారు, ఈ రోజున ఫలించే కొమ్మలాగా అనేక మంది ఆ చెట్టు కిందకు వచ్చేలాగా చేశాడమ్మా. పాపము చేసే అవకాశం ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. పాపమును కూడా విడిచిపెట్టి పరుగెత్తాడు. నా దేవుడు చూస్తున్నాడు.
ఈ రోజున యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు వరకు నాకు సమయం రాలా, ఇదిగో నా సమయం వచ్చేసింది. నీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహాత్మ కార్యములు చేసే సమయం వచ్చేసింది. నువ్వు బాధపడక ప్రార్థించు విశ్వాసంతో అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో మరి ఈ రోజున వాగ్దానం ద్వారా ఎంత సూటిగా అయ్యా, ఎంత స్పష్టంగా మాతో మాట్లాడినావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఒకప్పుడు మా జీవితాలు మూడు బారిపోయినాయి ప్రభువా. నువ్వు మా జీవితంలో రావడం ద్వారానే మాకు చిగురు పుట్టింది దేవా. ఎంత గొప్పగా మాతో మాట్లాడావు ప్రభా. ఇంతవరకు మా కార్యం ఎందుకు జరగలేదంటే నీకు సమయము రాలేదని చెప్తున్నావు ప్రభా. అయ్యా, మా కార్యం ఎప్పుడు జరిగిద్దంటే ఇదిగో నా సమయం వచ్చిందంటున్నావయ్యా. ఎంత సూటిగా తేటగా మా జీవితాల్ని మారాలంటే మా జీవితాన్ని కూడా నువ్వు మధురముగా మారుస్తానని ఎంత తేటగా మాతో మాట్లాడిన వాడు ప్రభా. ఈ వాక్యానుసారంగా మేము జీవించే కృప మాకు దయచేయండి. ఈ వాగ్దానం ప్రతి బిడ్డల పట్ల నీ నామములో మీరు నెరవేర్పుడు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.